మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భాగ్య వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. షష్టమాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి కూడా దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడుతుంది. వాటికి దూరంగా ఉండడం, వ్యాపారంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. MBA, PhD చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. ఏలినాశని నడుస్తోంది. అదేవిధంగా విద్య మీద ఆసక్తి తగ్గడం, లేదంటే కొత్త కోర్సులకు వెళ్దామా, ఉన్న విద్యని మార్చుకుందామా అనే భావన కూడా ఉంటారు. ఇటువంటి పక్కన పెట్టి ప్రస్తుత ఏదైతే ఉన్నారో దాన్నే కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళడం. అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి అవకాశాలు ఈ వారం బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వీసాకు సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్యపోయే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళకూడదు. అది మంచిదైనా చెడుదైనా సరే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఒక్కొక్కసారి ఉన్న ఉద్యోగానికి మానేసి కొత్త ఫీల్డ్ కానీ కొత్త ఉద్యోగం కానీ ప్రయత్నం చేద్దాం అనే భావన కూడా ఉంటుంది. వాళ్ళు అలా చేశారు, వాళ్ళలాగే మనం కూడా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం లేదా ఉద్యోగం చూద్దాం, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. లాభస్థానంలో రాహు అంత బలంగా లేరు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనం వస్తుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభసాటిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో నువ్వులు నన్ను పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in